కర్నూలు రూరల్ మండలం ఇంద్రపాలెంలో ఉన్న ఆంధ్ర ప్రేయర్ టవర్లో యెహోవా దేవుని గణపరచు పండుగ సందర్భంగా 22వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాస్టమ్మ శ్రీవల్లి అధ్యక్షత వహించగా ప్రధాన వక్తగా పాల్గొన్న దైవజనులు సంజీవరావు దైవ వాక్యాన్ని అందించారు. స్థానిక ఇంద్రపాలెంలో ఆంధ్ర ప్రేయర్ టవర్లో యెహోవా దేవుని గణపరచు పండుగ సందర్భంగా 22వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. పాస్టమ్మ గారు శ్రీవల్లి అధ్యక్షత వహించగా దైవజనులు సంజీవరావు దేవుని వర్తమానం ఇవ్వగా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన విశ్వాసుల ద్వారా జరిగిన అద్భుత కార్యాల గురించి వివరించారు. అలాగే సంఘ చిన్నారులచే డాన్స్ కార్యక్రమం అనంతరం నూతన క్యాలెండర్ సాక్ష్యాలతో కూడిన పత్రిక దైవజనుల సంజీవరావు శ్రీవల్లి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆశీర్వాద ప్రార్థనతో ముగించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రేయర్ టవర్ సంఘ సభ్యులు, సండే స్కూల్ స్టూడెంట్స్, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఎవరో ఎంతమంది తీసుకెళ్ళి తిప్పారు, ఎవరు ఉద్యోగులు ఇవ్వలేదు. ఆయన మిలిటరీ ఇంజనీర్ వచ్చి కార్లు తీసుకెళ్ళి తిప్పారు, ఉద్యోగం ఎక్కడ దొరకలేదు. నేను ఇన్ఛార్జ్ చేసిన సంగతి మా అన్నయ్య కూడా తెలియదు, ఎవరు చెప్పేవాడు కాదు. ఈ కుర్రవాడు మా అన్నయ్య ఫ్రెండ్ సింహన్ అతడు తెలుసుకుని ఉద్యోగులు చాలా పేద స్థితి చిల్లేస్తూ ఉన్నారు. అతను తెలిసి ఏ పోస్టులో ఉన్నాను ఆ పేపర్లో. వెంటనే మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి నన్ను ఎక్కడ ఉద్యోగం, మీ తమ్ముడు చిన్న మాట చెప్తే అవుట్ పేపర్లో ఉద్యోగం వస్తుందని చెప్తే మా అన్నయ్య కూడా ఆశ్చర్యపోయాడు. ఏంటి మా తమ్ముడు చిన్న మాట చెప్తే ఇది అప్పటి ఏమనుకున్నాం, అవుట్ పేపర్లో ఇన్ఛార్జ్ ప్రైజ్ దరా చేస్తాను. ఆ పని నీది కాదు, నా పనివంతుడు, నా పనిముట్టుడు. వెంటనే ఆ స్వరం వినగా నేను నా శరీరంలో ఒక మార్పు వచ్చింది. వెంటనే అన్ని వదిలేశాను. అన్ని వదిలేసి ఆ రాత్రి ఒక పని నీది కాదు, నా పని చేయకుమారా ప్రైజ్ దరా. అప్పటి నుంచి దేవుని నమ్ము 14 సంవత్సరాలు కఠినమైనటువంటి శ్రమలు, బాధలు ఎవరిని చేసేవాడు కాదు. నేను నా భార్య కలిసి ప్రార్థన చేసుకునేవాడు. మందులు ఇచ్చాడు. ఆ మందులు ఇచ్చిన 2 మంది పరిశ్రమ ఇచ్చాడు. అబ్బాయి 60,000 కాయాలు, 25,000 కాయాలు దేవుడు పైసా. ఆ తర్వాత దేవుడు అన్నాడు, ఒకసారి నా కుమారుడా నీ ఒక్కసారి ప్రార్థన చేస్తే చాలు, ప్రైజ్ లార్డ్. ఈ ప్రార్థనకి జవాబిస్తాను, ప్రైజ్ లార్డ్. అయితే అందరికి చేయకూడదు.